జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అబ్బో, అబ్బాయి గారికి ఆశ ఎక్కువగానే ఉంది. 4-5 అయితే ఇంకా బాగుంటుంది, కానీ నీ కష్టమైపోతుంది. 2 చాలే. అవును, 2 అంటే నువ్వింకా ఎక్కువ తినాలి, ఎక్కువ పాలు తాగాలి. తాగు. ఆగు. గోరువెచ్చగానే ఉన్నాయి, ఇప్పుడు తాగు. ఏంటలా చూస్తున్నావు? ముందు నేను రుచి చూసిస్తున్నానేంటనా? నువ్వెలా అయితే తొలి భోజనాన్ని పనివాళ్లకి తినమని చెప్పి తర్వాత నువ్వు తింటున్నావో, ఇది కూడా అంతే. దానికి దీనికి ఏంటి సంబంధం బావా? సంబంధం ఉంది. నువ్వు బిడ్డకి ఆశీర్వాదం కోసం చేసిన ఆ పని మన బిడ్డ పాలిట శ్రీరామ రక్ష కాబోతుంది. నువ్వు ప్రతిరోజు వాళ్ళని మొదట భోజనం చేసి ఆశీర్వదించమని చెప్పావు కదా, అది వాళ్ళకి మన మీద ప్రేమనే కాదు, భయాన్ని కూడా పుట్టిస్తుంది. అర్థం కాలేదు బావా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పని మనిషి పాయసంలో విషం కలిపినట్టు ఇంకెవ్వరూ ఆ పని చేయరు. ఎందుకంటే ముందు వాళ్లే తినే పరిస్థితి రావచ్చు కాబట్టి. అలాగే నువ్వు తినబోయేదేదైనా సరే ముందు నేను రుచి చూసి ఆ తర్వాతే నువ్వు తినాలి. ఏ ప్రమాదమైనా నన్ను దాటే అది నీ దగ్గరకు రావాలి. బావా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అయితే? నా పంచప్రాణాలు, నా 6వ ప్రాణం 2 క్షేమంగా ఉంటాయి కదా, అది చాలు నాకు. ఇప్పుడదంతా ఎందుకు బావా? నాకు అందరికన్నా నువ్వే ముఖ్యం. మంచైనా చెడైనా ఏది జరిగినా మన ముగ్గురికే. మనసులో ఏ ఒక్కరు లేకపోయినా మిగతా 2 జీవితాలకి అర్థం ఉండదు. అవును, వైదేహికి ముద్దు పెట్టాను, మరి నా బుజ్జి వైదేహికి? సరే, పెట్టుకో. హలో, నేను పెడతానన్నది వైదేహికి ఇంకొక ముద్దు కాదు, నా బుజ్జి వైదేహికి ఇంకొక ముద్దు. బావా వద్దు, బావా వద్దు. కాదనకూడదు వైదేహి, ఎవరి ముద్దు వాళ్ళకివ్వాల్సిందే. బావా, నీ చేయి తాకితేనే చెక్కిల గింతలు, ముద్దు పెడితే ఇంకేమైనా ఉందా? వైదేహి, అది కాదు బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.